జై గురుదత్త శ్రీ గురుదత్త. శంకరం పతితం దృష్ట్వా పార్వతీ హర్ష నిర్భర రుదంతి పన్నగ సర్వే హాహా శంకర శంకర. ఈ వాక్యార్థం చూసినట్లయితే శంకరం పతితం దృష్ట్వా, శంకరుడు పడిపోవటం చూసి పార్వతీ హర్ష నిర్భర, పార్వతి ఎంతో సంతోషించిందంట. రుదంతి పన్నగ సర్వే, రుదంతి పన్నగ సర్వే హాహా శంకర శంకర, పాములన్నీ అయ్యో శంకరా శంకరా అని రుదంతి అని ఏడ్చేయట. మరి దీన్ని వ్యంగ్యార్థంగా మాట్లాడినట్లయితే అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. శంకరం పతితం దృష్ట్వా పార్వతీ హర్ష నిర్భర రుదంతి పన్నగ సర్వే హాహా శంకర శంకర. శంకరం, శంకరం అంటే అక్కడ చందన వృక్షము అని అర్థం. పతితం అంటే పడిపోవటం, దృష్ట్వా చూచి, పార్వతి అంటే పర్వత జాతికి చెందిన ఒక బిల్లకాంత అనమాట. హర్ష నిర్భర ఎంతో సంతోషించిందంట. పన్నగా సర్వే పాములన్నీ హాహా శంకర శంకర అయ్యో చందన వృక్షమా అంటూ రుదంతి విలపించాయంట. అంటే చందన వృక్షం పడిపోవడం చూసి పర్వత జాతికి చెందిన ఒక బిల్లకాంత ఎంతో సంతోషించిందంట. అంటే నేను కొమ్మల కోసం చెట్టును ఎక్కక్కర్లేదు, చక్కగా అది కింద పడిపోయింది, చందన వృక్షమే పడిపోయింది అనుకుందంట. పావులన్నీ అయ్యో చందన వృక్షమా అంటూ విలపించాయట. ఎంత అద్భుతమైన శ్లోకం అండి, చాటు శ్లోకం. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ.